చెప్పి మరి దెంగాడు బ్లాక్ బస్టర్. అమ్మో మెంటల్ డాన్స్ అని బక్కడు మామూలు కొట్టలేదు. బీజిఎం సావదేకి షోలు మూసిండు, దొమ్మలు అడుగుతున్నాయి లోపల. మామూలు కొట్టలేడు బక్కడు బీజిఎం. మెంటల్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు కాలర్ మెంటల్ మైండ్ బ్లోయింగ్. అనిరుద్ అన్న అన్ని సాంగ్స్ ఫియర్ సాంగ్స్. ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. మామూలు చెప్పి మరి కొట్టిండు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగిరేసి మరి చెప్తున్నా, చెప్పి మరి కొట్టిండు బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ డే 150 CR ఖచ్చితంగా, 150 కోట్లు ఖచ్చితంగా. 150 ప్లస్ ఎంతైనా రావచ్చు. 150 కోట్ల పైనే. ఫస్ట్ హాఫ్ మీరు చూసారు కదా సినిమా, మీరు చూసాను నేను. ఎట్లుంది సినిమా? అదిరిపోయిన సినిమా. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న. అనిరుద్ గారు మామూలుగా ఆ సౌండ్ కొమ్ము మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అండ్ రిపీట్. ఎవడ నెగిటివ్ రోల్ ఇచ్చేది? అంత సినిమా ఏం లేదు. సినిమా చూసిన వాళ్ళని అడగండి. మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే, ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం బయట ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగరే చెప్తున్నాం బ్లాక్ బస్టర్. అన్న కొరటాల శివ అంటే ఇదన్న. కొరటాల మార్గం అంతకు మించి. కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముండదు అన్న. హైలైట్ ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న. టైగర్ ఎక్కడున్నా టైగరే. టైగర్ అడవిలో ఉన్న టైగరే, ఎక్కడున్నా టైగర్ ఆల్మోస్ట్. చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన. రాసి పెట్టుకున్నా హైలైట్ ఉన్నాయి. ఎర్ర సముద్రం సీన్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉందని చూడాలి. ఇంటర్వెల్ ఇప్పుడైతే సావు కొట్టాడు. అనిరుద్ గారు మామూలు కొట్టలేడు. బీజం దొమ్మలా దొరుకుతున్నాయి లోపల. మామూలు కొరటాల ఆచారం విషయం నేను డౌట్ వామో మామూలు కాదు. కొరటాల మావా రాటేసావు నువ్వు అయితే. అనిరుద్ బీజం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. రాసి పెట్టుకోండి. 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కొడుతుంది. దసరా ఇప్పటి నుంచి దసరా వరకు చేశారు. కానీ వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకి చుక్కలు కనబడది. మామూలుగా లేదు సినిమా. అసలు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు అదిరిపోయింది. ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకునే అట్లా. అసలు సీట్లలో ఎవడు కూర్చోట్లే. జై ఎన్టీఆర్. థియేటర్లు ఏందన్నా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఈస్ట్, వెస్ట్, ఇండియా ప్రపంచం మొత్తం పగిలిపోద్ది. RRR కాదు, RRR ని తలదండేలా ఉంది ఈ సినిమా. చుక్కలు చూపిస్తుంది. అంటే కలెక్షన్లు కాదు, ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది. 6 ఏళ్ళు కాదన్నా. ఇలాంటి సినిమాలు తీస్తే 6 ఏళ్ళు 60 ఏళ్ళు అని వేయించుంటాం. మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరటాల శివన్న. మీకు అసలు ఆచార్య ఎలాంటి డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ. ఇది థ్యాంక్ యూ టు కొరటాల శివన్న. హైలైట్స్ బీజం కాదన్నా. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను అన్ని హైలైటే. ఏది నెగిటివ్ లేదు. స్టోరీ కూడా హైలైట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. రికార్డులతో మాకు సంబంధం లేదు. సినిమా నచ్చాలంతే. రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా బాగుంది, రికార్డులు ఆటోమేటిక్ అవే. ట్రైలర్ బాగుంది కానీ ఫస్ట్ ట్రైలర్ లోనే రివీల్ అయిపోయింది స్టోరీ అంతా. ఏం లేదు, పార్ట్ 2 కూడా అంత ఎంగేజింగ్ అయితే